ఇంతకీ మా సామాను సేఫ్‌గానే ఉందా? అదే చెప్పాను గదండీ ముందు వీడియోలో. సో, ఇంగ ఆయననైతే నమ్మి మేమైతే వెళ్ళామనమాట. ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని జెప్పడానికి ఇదొక నిదర్శనం అని జెప్పొచ్చు. ఎందుకు అనంటే అంత గల్లీలో, అంత ఢిల్లీలో, అంత మహాసముద్రంలో నిజంగా ఆయన సామాను పట్టుకెళ్తే మేమెవరిని అడుగుతామండి? ఫోను నంబర్‌దేముంది? దాన్ని సిమ్ తీసి పడేస్తే అయిపోతుంది. సో, అది తన పేరు మీదే ఉందో, ఇంకెవరి పేరు మీదనైనా ఉందో ఎవరికేం దెలుసు? సో, కాకపోతే పాపం ఆయన మాత్రం అలా జేయలేదనమాట. చక్కగా అక్కడే పక్కన రిక్షా పెట్టుకొని మా కోసం వెయిట్ చేశారు. నాకైతే ఆ షాపింగ్ జేస్తున్నంత సేపు ఒకటే అంటే అయ్యో! ఎట్లా అనవసరంగా ఎవరో తెలవని కొత్త వ్యక్తిని నమ్మి ఇట్లా ఎందుకొచ్చినాం అనిపిచ్చింది. కానీ ఆ దుర్గమ్మ దయ వల్ల పాపం ఆయనైతే అక్కడే ఉన్నారనమాట. ఇంతకి మేమేం తీసుకున్నామంటే అక్కడ ఇప్పుడు చలికాలం కదండీ! ఒక పెద్ద రగ్గయితే తీసుకున్నామనమాట. అక్కడ చాలా సస్తా దొరుకుతాయి గదా! తక్కువ దొరుకుతాయి గాబట్టి ఇంగా యాక్చువల్‌గా వెళ్ళిన పని ఒకటి పిల్లలకి స్వెటర్‌లు తీసుకుందామని పోయినాం గానీ, అది తప్ప ఇంక మిగతా అన్నీ తీసుకున్నామనమాట. పిల్లలకి చెప్పల్స్ తీసుకున్నాం. చెప్పల్స్ కూడా చాలా తక్కువ ధరలో దొరికాయి. ఇప్పుడు వింటర్ సీజన్‌కి యూజ్ అయ్యే చెప్పల్స్ తీసుకున్నామనమాట. అంటే షూ టైప్‌లో ఉంటాయి. అట్లా అవి తీసుకున్నాము. అండ్ సాక్సులు, గ్లౌజెస్ అండ్ ఇక్కడైతే కొంచెం క్వాలిటీ బావుంటుంది. రేట్ తక్కువుంటుంది అన్న ఉద్దేశ్యం కొద్దీ ఇంగ మా ఆయన గూడా మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత తీసుకోవడం ఎందుకులే అని నాకు, పిల్లల కోసమని, మా ఆయన కోసమని నాకు గూడా హ్యాండ్స్‌కి ఫుల్‌గా కవర్ చేసుకునేలా పెద్ద గ్లౌజెస్ ఉంటాయి కదా! సో, అవి కూడా తీసుకున్నామనమాట. సో, అవి కొన్ని తీసుకున్నాము. ఇంకొక విషయం ఏంటి అంటే నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. అసలు నాకు తెలీదు. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకున్నప్పుడు మా ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడనమాట. ఆయన ఓన్లీ పిచ్చి వీడియోలు అనుకుంటూ ఉంటారు. అట్లాంటిది మా ఆయన నా కోసం అనేసి ఒక సెల్ఫీ స్టిక్ అయితే పట్టుకొచ్చాడనమాట. మధ్యలో ఇంగ షాపింగ్ అట్లా చేసుకొని మేమైతే రిక్షాలో కూర్చున్న తర్వాత మా ఆయన ఒక 5 మినిట్స్ అయితే బయటికెళ్లారు. వేరే ఏదో చిన్న షాపింగ్ ఉంది నేను చేసుకొనొస్తా కూర్చోండి అని చెప్పేసి ఎళ్లారు. ఎక్కడికెళ్లారా అని నేను అనుకున్నాను. పాపం ఆయన నా కోసం సెల్ఫీ స్టిక్ తీసుకురావడానికైతే పోయిండు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా అసలింక ఏడుపు ఒక్కటే తక్కువ అనుకోర్రి. మస్తు హ్యాపీగా అనిపించింది. అంటే మన కోసం మనకిష్టమైనవి ఇష్టమైన వాళ్ళు తీసుకొస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తది అసలు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట మా ఆయన తీసుకొస్తాడని. సో, ఇంగ అట్లా ఇంగ అప్పటికే నా పిల్లలు మస్తు అలసిపోయి ఉన్నారు. ఇంగ ఆకలేస్తుంది మమ్మీ అని ఏడుస్తుంటే ఇంగ ఫాస్ట్‌గా స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. ఇంగ మేమెళ్ళే ట్రైన్ అక్కడే స్టార్ట్ అవుతుందనమాట. సో, అందుకని ఇగ ముందుగానే వెళ్ళి అంతా సెట్ చేసుకొని పిల్లలకైతే అన్నం తినిపించుకొని ఇగ నేను గూడా కొంచెం అట్లా కడుపు సల్లబుచ్చుకొని, ఇంగ మా ఆయన గూడా తినేసిండనమాట. ఇంగ సక్కగా పడుకున్నాము. అన్నీ ఎక్కడియక్కడ సెట్ చేసుకొని, పాపం 2:00 వరకి మా ఆయనైతే నిద్రపోలేదనమాట. ఎందుకంటే మళ్ళా మిస్ అయిపోతుందేమో అన్న ఉద్దేశ్యం కొద్దీ మేమైతే పడుకున్నాం గానీ, మా ఆయనైతే పడుకోలేదు. అట్లానే వెయిట్ చేస్తూ ఫోను జూస్తూ ఉన్నారంట. సో, ఇలా జరిగిందనమాట మా జర్నీ. వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందిలే. మంచిగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.